హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిస్కోప్ తెలుగు. సో ఫైనల్లీ నాని గారి ద ప్యారడైజ్ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ఆయా షేర్. సో నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఇది ఒక ట్రైలర్ కాదు, టీజర్ కాదు, ఏది కాదు, జస్ట్ ఓన్లీ ఒక ప్రోమో చూసి అన్ని ఫ్యాండమ్స్ ఎదురు చూసిన పిచ్చి పిచ్చి ఎదురు చూసిన సాంగ్ ఏదైనా ఉంది అంటే ఇదే అనుకున్నాను నేను చూసినంత వరకు. మామూలుగా పొద్దున్న నుంచి సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది ఆ ఆయేష్ ప్రోమోతోనే. అండ్ నన్ను జదల్ మానియా అని చెప్పేసి ఇమేజెస్ క్రియేట్ చేసి చూసాను, నాకు చాలా బాగా అనిపించింది. సో ఫైనల్లీ సాంగ్ అయితే వచ్చేసింది ఆయా షేర్. నిన్న ప్రోమో వచ్చింది, మామూలుగా లేదు. నేను ఇదే లెవెల్లో ఉంటుంది అనుకున్నా. నేను ఒకటే చెప్తా, అనిరుద్ధ్ ప్రతిసారి 100% ఇస్తారు కదా, ఈసారి 100 కాదు 100కి 200% ఇచ్చింది సార్, గ్యారంటీ. పిచ్చి 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 లెవెల్లో ఉంది సాంగ్ మాత్రం. నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ దిస్ ఈస్ ది నాని గారు ఇంట్రొడక్షన్ సాంగ్. సో వాళ్ళు రివీల్ చేస్తారు ఆల్రెడీ. సో వచ్చిన ఫస్ట్ కంటెంట్ ఆఫ్టర్ 1 year తర్వాత, లాస్ట్ ఇయర్ మార్చ్ 3rd గ్లిమ్స్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 1 year, 1 week అయితే 1 year కదా. సో 1 year తర్వాత ఫస్ట్ సింగిల్ వచ్చింది సినిమా నుంచి. అండ్ August 21st సినిమా వస్తుంది. అండ్ తిప్పికి వస్తే 6 months, అంతే, ఎక్కువ లేదు. మామూలుగా ఇవ్వలేదు, నిజంగా చెప్తున్నా, మామూలుగా ఇవ్వలేదు. ఆ ఒక్కొక్క లిరిక్స్ చూస్తుంటే, అంటే ఆ గ్లిమ్స్లో ఒక ట్యాగ్ అనేది పెట్టిల్లు కదా, ఎల్కోలు కానీ. సో దానికి మీనింగ్ ఏంటి, ఒక ఆ మీనింగ్ ఎవరినంటారు జనరల్గా, ఎవరినంటారు మీకు బాగా తెలుసు. జనరల్గా ప్రాస్టిట్యూట్లో ఒక లేడీకి సంబంధించిన ఎవరైనా అబ్బాయి పోతే అంటారన్నమాట. సో అలాంటి ఒక అబ్బాయి లీడర్ అవుతుంది. సో ఎట్లా అవుతుంది, సో దానికి అడ్రస్ ఉండదు, పేరు ఉండదు, ఏది ఉండదు. సో అలాంటి వాళ్ళకి పుట్టినవాడు లీడర్ అవుతుంది, వాళ్ళకి నాయకుడు అవుతుంది. ఎట్లా, సో దానికి రిఫరెన్స్ తీసుకొని ఈ కాన్సెప్ట్ మీదే ఉంటుంది సినిమా. ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉండొచ్చు, కానీ బేసిక్ లైన్ మాత్రం ఇదే వాళ్ళు రివీల్ చేసిన దాని ప్రకారంగా. సో అలాంటిది దాని మీద లిరిక్స్ రాసి ఒక సినిమా అనేది చేస్తే, అమ్మ బాబాయ్, లిరిక్స్ మాత్రం నిజంగా చాలా చాలా రిఫరెన్సెస్ దానికి రిలేటెడ్ అయినటువంటి మూమెంట్స్ ఉన్నాయి. అండ్ ఎమోషన్ సీన్స్ మాత్రం పీక్స్ లెవెల్లో ఉంటాయి సినిమా. నేను గ్యారంటీ చెప్తా, నాని గారు చింపి ప్యాగాడేస్తారు ఎమోషన్ సీన్స్లో. ఎందుకంటే ఆయన చేసే క్యారెక్టర్ అలాంటిది కాబట్టి అవమానిస్తారు, అన్నీ చేస్తారు కాబట్టి. తను చిన్నప్పటి నుంచి పెరగడం, ఇంత ఎత్తుకెదగడం వరకు ఎన్నో అవమానాలు కానీ భయాలు బెదిరింపులు చాలా ఉండే. సో అలాంటి ఒకటి ఎన్నో ఎదుర్కొన్నప్పుడు ఎమోషన్ సీన్స్ పడుతాయి. సో అలాంటి ఎమోషన్ సీన్స్ని కూడా ఈ లిరిక్స్లో కనిపిస్తుంది. అండ్ ఇందులో నాని గారి ఆ హుక్ స్టెప్ కానీ, ఆ డ్యాన్స్ కానీ, అమ్మ చాలా చాలా బాగుంది నిజంగా. ఆ జడలు పట్టుకొని డ్యాన్స్ చేసే విధానం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఈ సినిమాలో జడల్ జమానా, సో జడల్ చుట్టూ తిరిగి ఆ ఒక క్యారెక్టర్ చుట్టూ తిరిగే స్టోరీ. అప్పుడు ధరని, ఇప్పుడు జడల్ మామూలు స్టఫ్ ఇవ్వలేదు. ఈ మాత్రం ముగ్గురు బాయ్స్ కలిసి తాండవం చేసిళ్ళు. అనిరుద్ధ్, నాని, శ్రీకాంత్, అమ్మ బాబోయ్, రచ్చ రచ్చ లేపి పదేశిల్లో. నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నా ఈ యొక్క సాంగ్. ఇన్ని రోజు మనం చిక్రీ ఆ మానియాలో ఉన్నాం కదా, ఇప్పుడు జడల్ మానియాలోకి మారిపోయినా. ఖచ్చితంగా చెప్తున్నాను, సోషల్ మీడియా మొత్తం ఎంటైర్గా ఈ 24 hours కాదు, ఈ మంత్, నెక్స్ట్ మంత్ మొత్తం మోగిపోద్ది సినిమా. ఈ సాంగ్ అనేది రచ్చ లేపేస్తారు, నాది గ్యారంటీ. ఆ లెవెల్లో ఉంది సినిమా. ఈ సినిమా రాబోయే నెక్స్ట్ సింగిల్ అది ఎప్పుడు వచ్చినా కానీ ఈ యొక్క సాంగ్ మాత్రం మామూలు ఆడదు. నేను చెప్తున్నా, హైప్ సినిమాకి ఇప్పటికే పిచ్చి లెవెల్లో హైప్ ఉంది. మామూలు అంటే మామూలు హైప్ లేదు సినిమాకి మాత్రం. అండ్ ఈ సాంగ్తోనే ఇంకా నెక్స్ట్ లెవెల్ రమ్మాస్ లెవెల్లో ఇచ్చింది అని చెప్తాను. మళ్ళీ అనిరుద్ధ్ ప్రతిసారి 100% ఇస్తారు, కానీ సార్ 200% ఇచ్చా. 200% కూడా అది వర్క్ అయ్యింది. ఆఫ్టర్ గ్యాంగ్ లీడర్ జెర్సీ తర్వాత నాని అండ్ అనిరుద్ధ్ కాంబినేషన్ రిపీట్ అయింది. కాకపోతే అది జస్ట్ ఒక క్లాసికల్ ఫిల్మ్స్, బట్ ఇది మాత్రం మాస్ యాక్షన్ డ్రామా. నేను చాలా ఎక్సైటింగ్ ఉన్నా. సో మీకు ఎలా అనిపించింది ఆయేష్ సాంగ్ అనేది చూస్తారు? సో మీ యొక్క థాట్స్ ఏంటి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు ఎలా అనిపించింది ఒకసారి కమెంట్ చేసేయండి, తెలుసుకున్నా. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి, నా ఒపీనియన్ ఇదే. బూతులు అయితే మాట్లాడకూడదు, అందుకే నేను మాట్లాడలేదు. ఆ లెవెల్లో వస్తుందన్నమాట. ఈ సాంగ్ వింటుంటే గూస్ బంప్స్ మాత్రం వేరే లెవెల్లో వస్తుంది. నేను ఎక్సైటింగ్గా ఉన్నా. ఆ సాంగ్ కానీ, ఆ డ్యాన్స్ కానీ, నాని గారి స్టెప్ కానీ. నేను చెప్తాను కదా, జడల్ మానియా బిగిన్ అవుద్ది. చిక్రీ ఇన్ని రోజులు ఇదే మానియా జరిగింది. ఇప్పుడు చిక్రీ ఎప్పుడు నవంబర్లో వచ్చింది, డిసెంబర్, జనవరి, 3 నెలలు జరిగిందా. ఇప్పుడు
మొత్తం జడల్ జమానా. సో ఆయా షేర్ మొత్తం మోయిపోతూ ఉంటుంది, అందులో డౌటే లేదు, మీరు ఏం డౌట్స్ పెట్టుకోకండి. సో దిస్ ఈస్ మై రివ్యూ ఆన్ ఆయా షేర్ సాంగ్. సో ఇలాంటి మరెన్నో రివ్యూస్ కోసం, మరెన్నో కొత్త కొత్త కంటెంట్ కోసం, కొత్త కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. అదే మీరు మాకు చేసే ఒక పెద్ద 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 ఫేవర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.